ఆదికాండము 16వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. 2-3 వచనాలు నాతో పాటు కూడా కలిసి చదవవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము శారాయి మాట వినెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వంచినట్లయితే. అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాడు, కుమారుని ఇస్తానని. నీ కుమారుని ద్వారా సమస్త జనులు ఆశీర్వదింపబడతారు అని ప్రభువు ఆయనకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తరువాత విశ్వాసంతో ప్రభుని వారు 10 సంవత్సరాలు వెంబడించారు. కానీ ఆ 10 సంవత్సరాల్లో దేవుడు వాగ్దానము ఇవ్వకపోవడాన్ని చూసి శారమ్మ తొందరపడింది. మనం చూసాం తొందరపాటు ద్వారా ఎటువంటి నష్టాలు కలుగుతాయో. అందులో విశ్వాసం లేదనేది, విశ్వాసానికి రుజువులేంటో ఒక వారం అంతా కూడా ధ్యానం చేశాం మనం. విశ్వాసం లేదు. విశ్వాసం అనేది వేచి ఉన్నటకు కారణం. విశ్వాసము దేవుని మయపరుస్తుందని చూసాం. విశ్వాసము దేవునికి విధేయత చూపుతుందని చూసాం. విశ్వాసము ఆనందముతో సమస్థానముతో ఉన్నట్లుగా చేస్తుందని చూసాం. కానీ ప్రియమైన నా దేవుని సంగమా, శారమ్మ తొందరపడి మరొక విధంగా సంతానాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నం చేసింది ఆమె. అందుకు తన దాసి హాగరును అబ్రహామునికి ఇవ్వాలనుకుంది. అప్పట్లో ఎలాగుండేదంటే, ఒకరికి సంతానము కలగకపోతే ఎవరైతే దాసిగా ఉన్నారో ఆ దాసిని తన భర్తకు అప్పగించి ఆమె ద్వారా వచ్చే సంతానమును వీరి సంతానముగా వీరు భావించేవారు, వారసత్వంగానే భావించేవారు. అందుకే ఈమె ఏమనుకుందానంటే, దేవుడు ఒకవేళ ఇలాగ అనుకున్నాడు కావచ్చు, అంటే నా ద్వారా కాదు, సంతానం ఇస్తానన్నాడు అబ్రహాముకు, మాకు, కానీ నా ద్వారా కాదు కావచ్చు, హాగరు ద్వారా లేదా మరొక ద్వారా కావచ్చు అనుకొని ఆమె ఒక స్టెప్ ముందుకెళ్తుంది. దేవుని కంటే ఎక్కువగా ముందుగా ఆలోచించింది. ఏం చేసింది? హాగరునిచ్చి వివాహం చేసుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలా, ఇది ఎన్ని పర్యవసనలు తీసుకొచ్చిందో, దానికి ఎంత మూల్యం చెల్లించారో మనకు తెలుసు. కానీ చూడండి, పలుమార్లు దేవుడు అబ్రహాముతో మాట్లాడుకుంటూనే వస్తున్నాడు, తన విశ్వాసాన్ని బలపరుస్తూనే ఉన్నాడు. ఆ వాగ్దానం గురించిన విశ్వాసము తరిగిపోతున్నప్పుడల్లా ప్రభువు సారి ఆయన తెలియజేశాడు, ఇస్తానబ్బాయి, సంతానం ఇస్తాను, నీ సంతానం ద్వారా ఆశీర్వదింపబడతారని చెప్పారు. కానీ ఇక్కడ శారమ్మ తొందరపాటు నిర్ణయంతో ముందుకెళ్ళిందండి. అవిశ్వాసముతో, అసహనంతో, ఓర్పులేని తనముతో ఆమె ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఆ తప్పుడు నిర్ణయం తీసుకొని అబ్రహాము చెంతకు వెళ్ళి అబ్రహామునకు ఒక తప్పుడు సలహా ఇచ్చింది. అబ్రహాముకి ఏమిచ్చింది? ఇదిగో ఈ హాగరుతోనూ కలిసిపో, ఈమె వల్ల వచ్చే సంతానము మన సంతానం అవుతుంది అని చెప్పినప్పుడు ఈ తప్పుడు సలహా విన్న అబ్రహాము ఏం చేయాలండి? ఇది రైట్ సలహా అంటారా? సరే, నువ్వెట్టా తప్పుడు సలహా అంటున్నావు బ్రదర్ అని అంటున్నారా ముందు? ఇది రైటా? ఈ సలహా రైటా రాంగా? రాంగ్, తప్పుడు సలహానే. అయితే ఈ తప్పుడు సలహా అబ్రహాం చెప్పింది. అబ్రహాం ఏం చెప్పాలి? వద్దమ్మాయి, ప్రభువు నాకు 3 సార్ల వాగ్దానం చేశాడు. 12వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో 3 పర్యాయాలు ఆయన నాకు వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా ఇస్తాడు, వద్దని చెప్పాలి. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, అబ్రహామును అలా చేయలా. ఇక్కడ ఒక బాధాకరమైన మాట ఏమిటంటే, అబ్రహాము శారాయి మాట వినెను. ఈ మాట చూడండి, అండర్లైన్ చేసుకోండి. 3వ వచనంలో, 2వ వచనం ఎండింగ్లో, అబ్రహాము శారాయి మాట వినెను. ఇది దుఃఖకరమైన, బాధకరమైన మరి ఒక సంఘటన, మరి ఒక విషయం. అబ్రహాము శారాయి మాట వినెను. భర్తలు
భార్యల మాటలు వినటం తప్పు కాదు, మంచిదే. కానీ భార్య ఒకవేళ దైవ చిత్తానికి విరోధముగా ఏమైనా సలహా చెప్తే వినద్దు. అది ఏ సలహా అయినా, భర్త అయినా దేవునికి విరోధమైన ఏదైనా సలహా ఇచ్చినట్లయితే ఆ సలహా పాటించొద్దు, ఆ మాట వినద్దు. అబ్రహాము ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పలుమార్లు ఆయనకు చెబుతున్నా కూడా, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నా కూడా ఆ మాట కంటే ఎక్కువగా తన భార్య మాట నెంచాడు. అంటే దేవుని మాట కంటే ఎక్కువగా దేనికి విలువనిచ్చాడు అబ్రహాం? భార్య మాటకు విలువనిచ్చాడు. ఇలా చెప్పనివ్వండి, శరీరం యొక్క మాట లేదా శరీరం యొక్క సలహా శిరస్సు వింది. భార్య ఎవరు? శరీరం. శిరస్సు ఎవరు? భర్త ఎవరు? శరీరం యొక్క సలహా శిరస్సు విన్నది, పాటించింది. శరీరం యొక్క మాటకు శిరస్సు తల వంచిందని కూడా చెప్పచ్చు. శరీరం యొక్క మాటకు శిరస్సు ఏం చేసింది? తల వంచింది, లోబడింది, సరే అంది. సరే, మంచిదే. ఇది దైవ చిత్తమైతే, దైవ చిత్తమునకు విరోధముగా భర్తలు సలహా ఇచ్చిన, భార్యలు సలహా ఇచ్చిన, ప్రియ దేవుని బిడ్డల, ఆ మాటలు వినొద్దు. దేవుని చిత్తమునకు విరోధమైన సలహాలు ఎన్నో విని, ఇతరుల యొక్క ఉచిత సలహాలు దేవునికి విరోధమైనవి విని పాడైపోయిన కుటుంబాలు ఎన్నో, పాడైపోయిన జీవితాలు ఎన్నో. దేవునికి విరోధమైన మాటలు విన్నవారు, ఆ మాటలను బట్టి నడుచుకున్నవారు కోకొలలుగా పాడైపోయిన పతనమైన స్థితిలో కనబడతా ఉన్నారు ఈ రోజులలో. అబ్రహాము కూడా శారాయి మాట విన్నాడు, విని ఆ మాట చొప్పున చేశాడు. దాని పర్యవసనము ఎంత దారుణం! కుటుంబంలో కలహాలు వచ్చాయి. అబ్రహాము ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, తప్పు చేసినా కూడా ఆ శారాను తీసుకెళ్లి ఫరోకు అప్పగించిన కూడా ఎక్కడ కూడా శారమ్మ అబ్రహామును అపార్థం చేసుకొని ఆవేశంతో మాట అనలా. యజమానుడుగానే చూసింది, యజమానుడుగానే పిలిచింది. కానీ ఆ కుటుంబంలో ఎప్పుడు గొడవ లేదండి. ఎప్పుడైతే ఒక కాని మాట, తప్పుడు మాటకు అబ్రహాము చోటిచ్చాడో, ఆ సలహాను పాటించాడో, తన భార్య మాటను పాటించాడు, తప్పుడు సలహాను పాటించాడు, అప్పుడు ఆ కుటుంబంలో గొడవ వచ్చిందండి. ఏమంది? నా ఉసురు నీకు తగులును గాక అంది. కుటుంబంలో గొడవలు జరిగాయి. అప్పటి వరకు ఒక మాట అయినందా? భర్త తప్పులు చేస్తున్నా కూడా ఏమల్లా, భర్త అడుగుజాడలో నడిచింది, భర్తకు విధేయత చూపించింది. కానీ ఎప్పుడైతే ఈ తప్పుడు సలహాను పాటించాడో అప్పుడు కుటుంబంలోకి కలహం వచ్చింది. ఈరోజు దైవ విరుద్ధమైన మాటలు ఎంతో మంది భార్యలు విని, భర్తలు విని, పిల్లలు విని కుటుంబాలలో కలహాలు తెచ్చుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవునికి విరోధమైనది, దేవునికి చిత్తానికి విరోధమైనది, వ్యతిరేకమైన ఏ మాట కూడా వినొద్దు. భార్యలు భర్తల మాటలు వినడం తప్పు కాదనట్లా, అది దైవ చిత్తానికి అనుసరంగా ఉన్నప్పుడు వినాలి, లోబడాలి, దాన్ని చేపట్టాలి. కానీ అది దైవ చిత్తనకు విరోధమైన అయినట్లయితే దాని ఎట్టి పరిస్థితుల్లో మీరు దానికి తల వంచొద్దు, వినొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము తప్పు చేశాడు, శారాయి మాట విన్నాడు. శారాయి మాట దేవుని చిత్తము నుండి తొలగింపజేసే మాట. శారాయి మాట కుటుంబంలో కలహాలు కలగజేసే మాట. శారాయి మాట దేవుని దృష్టికి ఇష్టం లేని మాట, కష్టమైన మాట. అటువంటి మాట అబ్రహాం గారు విన్నారు. ఈరోజు దేవునికి ఇష్టం లేని సలహాలు, దైవ చిత్తానికి విరోధమైన మాట మనము కూడా మన జీవితంలో విని చేపట్టి అనేకమైన నష్టాలు, కష్టాలు కొని తెచ్చుకుంటున్న వారం ఉంటున్నాం. కాదా? అవునా కాదా? భర్త ఏమో దేవునికి విరోధంగా ఎన్నో ఆలోచనలు చెప్తాడు. ఇది చేద్దామమ్మాయి, అది చేద్దామమ్మాయి అని చెప్తాడు.
భార్య, కుటుంబం, పిల్లలు ఆ ప్రకారం చేసి దేవునికి విరుద్ధమైన చేసి ఎంతమంది నష్టం తెచ్చుకోలేదు, ఎంతమంది కష్టాలు తెచ్చుకోలేదు. ఆమె అంటాది, ఇదిగో నాకు తెలిసిన సంబంధం, నాకు దగ్గరైన వారు, నా రక్త సంబంధికులు, వారికి ఇస్తే మంచిది అంటారు. దేవుని చిత్తమేమిటో తెలుసుకోదు. దేవుని యొక్క ఆ చిత్తానికి వారు ఆ దేవుని నమ్ముకొని దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్న వారైనా ఈ వివాహము దైవ చిత్తానుసారమైనదని గ్రహించకుండా నాకు నచ్చింది గనక నువ్వు ఇది చెయ్యి అంటారు. భర్తని ఎలాగానో అలాగ ఒప్పిస్తారు. తరువాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని కష్టాలు తెచ్చుకున్న వారు ఉన్నారు మనలో, అవునా కాదా? అది దేవుని చిత్తమునకు విరోధంగా వెళ్ళి భర్తను కష్టాల పాలు చేసిన వారు, అవమానపరిచిన వారు, కుటుంబంలో గొడవలు తెచ్చుకున్న వారు ఎంతమంది లేరు? వ్యాపారాలు చేసి నష్టపోయిన వారు ఎవరు లేరు? ఒక సహోదరండి, ఆ బ్రదరు బ్యాంకులో పనిచేస్తాడు, మంచి ఆత్మీయుడు అండి. ఆ సిస్టర్ కూడా ఇంటి దగ్గర ఉంటుంది, హౌస్ వైఫ్. ఆమె ఏమైందంటే, అండి నేను ఖాళీగా ఉంటున్నాను, నేను ఈ చిట్టీలు ఉన్నాయే వీటిని నడిపిస్తాను మన దగ్గరున్న ఈ డబ్బులతోటి అని చెప్పింది. ఎందుకమ్మా? అయ్యి దేవునికి ఇష్టం లేదు, దేవుని అడిగావా? ఇదేంటండి, దేవుడు కష్టపడమంటున్నాడు కదా, సోమరు ఉండొద్దు అంటున్నాడు కదా. వాస్తవమ్మా, కానీ ఏది పడుతుంది చెయ్యొద్దు, దేవునికి ఇష్టం లేనిది చెయ్యొద్దు అని చెప్పాడట. నేను మొన్నటి దిన రీసెంట్ కలిశాను ఆ బ్రదర్ని, చెప్పాడట, వినలా, ఎలాగలాగో మొండి పట్టేసి ఆయన ఒప్పించింది. ఇక ఒప్పించడంలో ఇక సిస్టర్ల కంటే ఎవరు కూడా అంతేనా కాదా? ఎంతటోనైనా కూడా ఎలాగైనా ఒప్పిస్తారు. వాడు కఠినుడైనా, వాడు కోపిస్తోడైనా, బలవంతుడైనా ఎట్టాగైనా ఒప్పిస్తారు. ఒప్పించడంలో మిమ్మల్ని మించిన ఎవరు లేరమ్మా. అన్నం మానేస్తారు, అలుగుతారు, అసలు ఎక్కడిదక్కడే ఉంటారు, ఏం పట్టించుకోలేరు. అవన్నీ తట్టుకోలేక, మౌనాన్ని భరించలేక ఏం చేయాలో చెప్పు తల్లి అంటాడు, చేసేయి. ఇలాగే ఆ సహోదరు కూడా అలా చేసేసాడు. సరే అమ్మా అని చెప్పేసి ఒక 10 లక్షలు తీసుకొచ్చి ఇచ్చాడు అన్నట్టు. స్టార్ట్ చేసింది, నడుస్తుంది. తర్వాత ఏమందంటే, కొన్ని స్కీములు పెడతానండి, నాకు ఒక ఐడియా వచ్చింది, ఒక బ్రదర్ చెప్పాడు, చాలా లాభం వస్తుందట. ఈ కుక్కర్లు, గిన్నెలు ఉన్నాయి కదా, వాటన్నిటిని తెచ్చి హోల్సేల్లో నేను విజయవాడ నుంచి కొనుకొస్తానండి అని చెప్పేసి ఆమె తీసుకొచ్చిందట అండి. అందరికీ ఇచ్చిందండి. దాంట్లో కొంతమందికి అవి వారం కట్టాలండి, మంచి సార్లు. ఇవన్నీ కూడా ఏమై కొన్ని ఒక 2-3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, ప్రియమైన దేవుని బిడ్డారా, అమ్మాయి లెక్క ఏది, మరి డబ్బులన్నీ మొత్తం కూడా మైనస్ అయిపోతున్నాయి, ఇబ్బంది అవుతుందా అంటే, వారు కట్టలేదు, వీరు కట్టలేదు, వారు కట్టలేదు అని చెప్పేసి దాదాపుగా 40 లక్షలు అప్పు చేసిందండి. ఖమ్మంలో వారి మంచి ఇల్లు, సొంతంగా కట్టుకుని ఇల్లు అమ్మేసుకున్నారు, అప్పుల బాధను తట్టుకోలేక. తప్పుడు సలహాని లేనిపోని కొనుక్కొని తెచ్చిపెట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే అవిశ్వాసముతో, అవిధేయులతో, దేవుని చిత్తానికి విరోధమైన ఆలోచనలు చేస్తున్న వారి సలహాలను పాటించొద్దు. దేవుని చిత్తం ఏమైందో దాన్ని చూసి మనము పరీక్షించి చేపట్టాలి, లేదంటే నష్టపోతాం. ఇంకెంతో మంది గృహాలు కట్టండి, ఎంతమంది వద్దన్న కూడా నాకు ఇల్లు లేదు, ఎంతమంది పట్టి అప్పులు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టి భర్తకు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఒక అవిధేయుడుగా, అక్రమార్కునిగా చేసిన వారు ఎందరు లేరు భార్యలు. ఒక వ్యక్తి తట్టుకోలేక, మీకు తెలియదు, నేను లైవ్లో చేస్తాను, తట్టుకోలేక దొంగతనాలు చేశాడు మంచి వ్యక్తి. మరొక వ్యక్తి అక్రమంగా, దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి చివరికి లంచాలు తీసుకునేటట్టు చేసింది, ఆత్మీయ జీవితం నుండి పడద్రోసింది. చాలా నష్టాలు జరుగుతాయి. అందుకే ప్రియ దేవుని, ఏవి పడితే అవి మనం వినద్దు, ఏ సలహాలు పడితే ఆ సలహాలు మనం పాటించొద్దు. ఇక్కడ అబ్రహాము శారాయి మాట వినేను, ఈ మాట చాలా మోసం చేసింది. అక్కడే చెప్పేస్తే అయిపోయేది, నేను వినా, దేవుడు చెప్పాడు, దేవుని మాటే నాకు ముఖ్యం, నీ మాట కాదు. నీ మాట దేవుని చిత్తానికి సరిగా ఉంటే ఓకే, నీ సరిగా లేదు, కావాలంటే మనం బలిపీఠం కడదాం, ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం, ప్రభు చెప్పింది చేస్తాం అని చెప్పాలి.
సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. అందుకే నీ సబుద్ధిని ఆధారం చేసుకో, కానీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచమన్నారు. ఆయన వాక్యము అందు మనం విశ్వాసం ఉంచాలి, ఆయన మాట యందు విశ్వాసం ఉంచాలి. కానీ ప్రియ దేవుని, ఎవరి మాటలు పడితే వారి మాటలు వినద్దు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో అనేక మంది అవిశ్వాసుల యొక్క దేవునికి విరోధమైన వారి దేవుని చిత్తానికి విరోధమైన మాటలు విని, సలహాలు విని పతనమైపోయిన వారు, స్థానాన్ని కోల్పోయిన వారు, అధికారాన్ని కోల్పోయిన వారు, ఆశీర్వాదాలను కోల్పోయిన వారు బోలెడు మంది ఉన్నారు. అందుకే నా ప్రభు అన్నాడు, మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. మీరేం వింటున్నారో దేవుని చిత్తానికి సరి అయినదేనా వినండి. చాలా మంది సలహాలు ఇస్తా అంటారు. ఇప్పుడు 10th అయిపోతుంది, నెక్స్ట్ ఏం చేయాలి, చదువు అయిపోతుంది, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, వివాహ విషయంలో, గృహాలు కట్టుకునే విషయంలో, ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకునే విషయంలో. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుడు, అనేక సలహాలు ఉచితంగా ఇచ్చేవారు వస్తారు, కానీ ఆ సలహాలను పాటించొద్దు. ఆ సలహాలు దేవుని చిత్తానికి సరిగున్నాయా లేదో చూసుకోండి, లేకపోతే నష్టాల పాలైపోతారు. ఇప్పటికే ఎంతో మంది రకరకాల మాటలు విని, సలహాలు విని పాడైపోయిన వారు ఉన్నారు ఇక్కడ. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథంలో కొంతమంది తప్పుడు సలహాలు, కొన్ని మాటలు విని, ఇతరుల మాటలు విని పాడైపోయిన వారు కొందరు ఉన్నారు. వారిని మీ కనుల ఎదుట ముందు పెట్టాలని నా చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నాను. దాని ద్వారా మనం అనేకమైన పాఠాలు నేర్చుకోవాలి. ఇక ముందు అలా చేయొద్దు. చేసిన వారు ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. ఒకవేళ నేను ఇందులో ఉన్నానా, లేదంటే ఇవి చేయకుండా జాగ్రత్త పడాలి. ఒక ఆత్మీయులంగా దేవుని మాట కంటే దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వద్దు. గుర్తుపెట్టుకోండి, దేవుని మాటనే మనం ఎక్కువగా ఎంచాలి. దేవుడు చెప్పాడా లేదా అబ్రహాంకు? 3 సార్లు చెప్పాడు ఇస్తానని. దేవుని మాటకు ఎక్కువ విలువ ఇచ్చాడా, శారమ్మ మాటకు ఎక్కువ ఇచ్చాడా చెప్పండి? ఆయన భార్య మాటకు ఎక్కువ ఇచ్చాడు, దేవుని మాటకు ఎక్కువ విలువల. 3 సార్లు చెప్పిన మాట వినలేదు, కానీ ఒకసారి చెప్పిన మాట విన్నాడు. ఎందుకు? ఆయన ఈమె కష్టం పెట్టుకోడు, ఈమె పెట్టుకుంటాది కాబట్టి. అంతేనా కాదా? అయితే ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనకు ఇతరుల మాట సలహాలు విని పాడైపోయిన వారికి కొంతమందిని చూపిస్తారు. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయంలో మనకిద్దరు భార్యాభర్తలు కనబడతారు, ఆదాము హవ్వ. వీరు ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, సాతాను యొక్క మాట హవ్వ వింది, హవ్వ యొక్క మాట ఆదాము విన్నాడు. ఈ దేవుడు చెప్పిన మాట పక్కకు పెట్టారు. ఈ పండు తినద్దు, ఈ పండు తినుదినమున నిశ్చయముగా నువ్వు చస్తావు అని దేవుడు ఆదాముకు తెలియజేశాడు. తరువాత ఇరువురికి అది తెలిసింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పాడు ఇది తినుదినమున నిశ్చయంగా చచ్చిపోతారని. కానీ సాతానుడు ఏం చేశాడు? కుయుక్తి గలవాడై వాడు సర్పం వేషంలో వచ్చి హవ్వ దగ్గర నిలబడి, దేవుడు మిమ్మల్ని ఈ తోటలో ఏదైనా పండు తినవద్దన్నాడా అంటే, అవునండి, ఆ తోట మధ్యలో ఉన్న పండును తినొద్దన్నాడు. ఆ పండు తింటే ఏమైతుందో మరి, ఎందుకు తినొద్దన్నాడు అని అడిగాడు. ఏం లేదండి, మేము చావకుండా ఉండునట్లుగా ఆ పండు తినొద్దు, దాన్ని ముట్టుకోవద్దని చెప్పాడని చెప్తాది. అవునా, అది నిజమా అని చెప్తాడు, క్వశ్చన్ మార్క్. అది నిజమా అంటే అది అబద్ధం, అట కానే కాదు. ఆ పండు తింటే మీకు తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది, మీరు దేవదూతల వలె అయిపోతారు. నేను చాలాసార్లు చెప్పాను, సాతాను ఎప్పుడు కూడా సగం నిజం చెప్తాడు, సగం అబద్ధం చెప్తాడు. మనల్ని మోసగిస్తే దగ్గర సగము నిజం ఉంటుంది, సగము అబద్ధం ఉంటుంది. ఈ నిజముని కనబడుతుంది, కానీ దాని వెనకాల రంగు పులిమిన ఆ అబద్ధం కనబడదు. చాలా మంది మోసపోతా అంటారు. ఇదే ఇప్పుడు వస్తాడు, ఏదో చెప్తాడు, దాంట్లో సగం నిజం ఉంటుంది, అక్కడ వరకు ఇంత చెప్పినోడు ఇది కూడా నిజమై ఉంటుంది కదా అని అనుకుంటాడు. ఏమన్నాడు? దేవదూతల వలె అవుతారు మీరు అన్నాడు. వాస్తవమే, నిజమే చెప్పాడు, అబద్ధమేం చెప్పలా వాడు. ఈ పండు తింటే ఏ దేవదూతలు? పడద్రోయబడిన దేవదూతలు. పడద్రోయబడిన దేవదూతలు మేమే. మాలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు, మాలాగైతారు మీరు అని చెప్పాడు వాడు. అది సగం నిజం. అది పడద్రోయబడిన దేవదూతల వలె అవుతారు. ఇది సత్యం తెలియదు. పడద్రోయబడిందని దాన్ని కప్పిపెట్టాడు, ఇది చెప్పాడు.
అవ్వ పండు తింది. ఎవరి మాట వింది? దేవుని మాట విన్నదా? దేవుడు చెప్పింది తెలుసా తెలియదా? తింటే చస్తామని కూడా చెప్పాడని చెప్పారు. విశ్వాసులు ఇలాగుంటారు, అపవాది మాటలు వింటారు, దేవుని మాటలు వినరు, దేవుని మాటకు విధేయత చూపరు, కనుకనే పాపం తెచ్చుకుంటారు. ఇప్పుడు ఈమె తిన్నది పాపంలో పడిపోయింది. ఇప్పుడు ఈమె ఏం చేసింది? ఆదాము దగ్గరికి వచ్చింది. ఇదిగో నేను తిన్నాను, నువ్వు తినయ్యా అని చెప్పింది. ఆదాము అవ్వ మాట విన్నాడు. అది మనకు 3వ అధ్యాయంలో స్పష్టంగా 6, 8, 12 వచనాలు ఇవన్నీ కూడా అవే తెలియజేస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ తినమంటే నేను తిన్నానయ్యా, నేను కాదు పాపం చేసింది అని ఆదాము సంజాయించుకోవడానికి చెప్పేసి ఆ ప్రయత్నం చేస్తాడు ప్రభు దగ్గర, దేవుని దగ్గర. అప్పుడు ప్రియ దేవుని బిడ్డరా, చాలా పర్యవసనమైంది. చూడండి, సాతాను మాట విని మోసపోయిన అవ్వ మాట, తప్పుడు సలహా, ఇది నువ్వు తిను, దేవదూతల వల్ల అవుతాం మనకు తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది, మనం గొప్పలం అవుతాం, మనం ఇక్కడే మనుషుల్లాగా ఉండాం, మనము కూడా దేవునితో సమానంగా అయిపోతాం, మన స్థితి పెరుగుతుంది, మన స్టేటస్ పెరుగుతుంది, నువ్వు తిను, ఇది చెయ్యి అని సలహా ఇచ్చింది. సిస్టర్స్ ఇలాగే ఉంటారు. మన స్టేటస్ పెరగాలి, మన స్థాయి పెరగాలి, మనం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. అది దైవ చిత్తమా దైవ విరుద్ధమా అని ఆలోచన చేయరు. ఇక్కడ చెయ్యి, నువ్వు చెయ్యి అని భర్తను ప్రేరేపించిందండి. భార్యలారా, ఎంతమంది ఇలాగా ఉన్నతమైన స్టేటస్ కొరకు భర్తలను పీడిస్తూ ఉన్నారు, భర్తలను పాపంలో నెట్టివేస్తూ ఉన్నారు, బలవంతంగా భర్తలను చేయరాని పనులు చేయరిస్తూ ఉన్నారు. మీ తప్పుడు సలహాలు, మీ తప్పుడు మాటలు చేసి ఎలాగోలాగా మనం గొప్పవారం కావాలని ఎంతమంది ఇలాంటి సలహాలు ఇచ్చి తప్పుడు పనులకు పురుగొల్పుతా ఉన్నారు. భర్తలు కూడా అలాగే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, అది దైవ విరుద్ధమైనదని గ్రహించలేకపోయాడు. ఆదాము ఏం చేశాడు? భార్య మాట విని ఆ పండు తిన్నాడండి. దాని పర్యవసరం ఏంటి? భయం. ఒక పాపం వచ్చింది లోకంలోకి. మొట్టమొదటిగా పాపం ప్రవేశించింది అవిధేయత వల్ల. దేవుని మాట కంటే ఆదాము భార్య మాటకు ఎక్కువగా విలువనిచ్చాడు. ఇప్పుడు దేవుని మాట, భార్య మాట, ఈ రెండిట్లలో నువ్వు దేనికి విధేయత చూపుతావయ్యా, ఏ మాట నేర్చుకుంటావని ఆదాము ముంగడ పెట్టాడు. ఇప్పుడు ఆదాము ఏమనుకున్నాడంటే, నేను ప్రేమించిన నా భార్య మాట వినటం ఉత్తమం, దేవుని మాట నాకు అవసరం లేదు, నేను ప్రేమించిన నా భార్య, అవునా కాదా, నాలో ఒక భాగం ఈ భార్య మాట వింటానని చెప్పేసి విన్నాడండి. కానీ అది దైవ విరుద్ధం అని తెలుసుకోలేకపోయాడు. అంటే దేవుని మాట గుర్తున్నా, అన్ని తెలిసినా, తెలిసి పాపం చేస్తారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హవ్వ ద్వారా పాపం వచ్చిందా, ఆదాము ద్వారా పాపం వచ్చిందా? గట్టిగా చెప్పండి, మీరు చెప్పండి బ్రదర్, చెప్పండి. మన మౌనం ఎక్కడ కూడా అంతే, ఇక్కడే అంతేనా, ఇంటి దగ్గర కూడా అంతేనా? సరే, పౌలు రోమా పత్రికలో 5వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక మనుషుని మూలంగా, ఆదాము అవిధేయ మూలంగా పాపం వచ్చింది, మరణం వచ్చిందని చెప్తాడు. 2 చోట్ల ఆదాముని తీసుకొచ్చి పెడతాడు. మొదటి మానవుడు, తర్వాత కడపటి మానవుడు. ఆదాము ద్వారా పాపం ప్రవేశించింది, ఆదాము అవిధేయత ద్వారానే. ఆదాముని ఎందుకు ముందు పెట్టాడు? ఈ ఒక్క మాట చెప్పండి. ఎందుకు? పౌలు గారు ఆదాము అవ్వ ద్వారా వచ్చింది కదా, మీరు చెప్పారు కదా ఇప్పుడే. అవ్వ మొదట పాపం చేసింది, అవ్వ ద్వారా పాపం ప్రవేశించింది లోకంలోకి. అవ్వ మొదటగా అవిధేయత. కానీ ఆదాం పేరు ఎందుకు పెట్టాడు చెప్పండి? ఇంకా చెప్పండి, బాగానే చెప్తున్నారు, వెరీ గుడ్. అయ్యా కనుక ఇక ఆమె మీద తప్పు మోపద్దు అంటారు, అంతేనా? కాదు, ఎవరండి? చెప్పమ్మా, గట్టిగా చెప్పు. కరెక్టే. మొదటిగా
దేవుడు ఆదాముకి చెప్పాడు, ఆదాంతో మాట్లాడాడు. 2వ అధ్యాయం 15-16 వచనాలు, 16-17 వచనాలు చదువుకుందాం మనం. 15, 16, 17 వచనాలు ఉంటాయి. ఇక్కడ ఆదాముతో చెప్తున్న మాట. మరియు దేవుడైన యెహోవా ఆ. నరుణ్ణి తీసుకుని ఏదెను తోటను శ్వేతపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. నరుడికి ఆజ్ఞాపించను. ఎవరికి? ఆదాముకి ఆజ్ఞాపించాడు. దేవుడు మొట్టమొదటిగా చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చేయాలి? ఆమె చేసింది. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? తినొద్దు అని చెప్పాలి. దేవుని మాట విన్నాడు, దేవుడు చెప్పింది విన్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఇతనికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకేమి అలా మొదటి ఆజ్ఞ ఇది ఆయనకు. కానీ ఆ మొదటి ఆజ్ఞ విషయంలో ప్రియమైన దేవుడు తప్పిపోయాడు. హవ్వతో చెప్పలా దేవుడు, మొదట ఆదాముతో చెప్పాడు. కానీ స్వయంగా విన్నా ఇతను ఇప్పుడు భార్య మాట కంటే ఎక్కువగా ఏ మాట నెంచాడు? దేవుని మాట కంటే ఎక్కువ దేనించాడు? భార్య మాట నెంచాడు. ఆ కారణం చేత ఇప్పటికీ మానవ జాతి బాధింపబడుతూనే ఉంది. ప్రియమైన దేవుని మీద హవ్వ సాతాను మాట వింది అవిశ్వాసంతో. దేవుడు చెప్పాడు అక్కడ, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని చెప్పాడు. కానీ మీరు గొప్పలు అవుతారు, దేవదూతల వల్ల అవుతారు. ఆ మాట అందు విశ్వాసం ఉంచలేదు. అవిశ్వాసము, అవిధేయత హవ్వలో కనబడతా ఉంది, శారాలో కూడా కనబడుతుంది. అవిశ్వాసం, నీకు ఇస్తాను, కుమారుని ఇస్తాను. అవిధేయత, దేవుని మాటకు లోబడలేదు. దేవుని మాటకు అవిధేయత చూపారు ఇద్దరు. అవిశ్వాసం కలిగిన వారు, అవిశ్వాసము అవిధేయత కలిగిన వారి మాట వింటే పతనమైపోతాం, పాడైపోతాం, దేవుని చిత్తం నుండి దూరం అయిపోతాం. ఆదాము ప్రియమైన దేవుని బిడ్డారా, భయం కలిగింది, సిగ్గు కలిగిందండి. భయపడుతున్నాను, దాక్కున్నానని చెప్తాడు. ఎక్కడ దాక్కున్నాడు? చెట్టు చాటున దాక్కున్నాడు. అదామా ఎక్కడా? భయపడుతున్నాడు. ఎందుకు దాక్కున్నావు? నేను దిగంబరిగా ఉన్నాను. సిగ్గున్నాడు, అక్కడ చెట్ల చాటున దాక్కున్నాడు. మొన్నటి వరకు ఈ చెట్లకు నీళ్లు పోశారు, ఆ చెట్టు ఇచ్చే ఫలాలు తిన్నారు, దాంతోనే ఆనందించారు. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవునికి విరోధంగా పాపం చేసిన తర్వాత వారు వెళ్ళి చెట్ల చాటున దాక్కున్నారు. ఒక మాట, ఈ ప్రకృతి యావత్తు మనము దేవుణ్ణి చూచే కిటికీ లాంటిది. ప్రకృతిని ఇట్లా ఓపెన్ చేస్తే దాని వెనకాల చూస్తే దేవుని యొక్క చేతి కార్యం మనకు కనబడతా ఉంటుంది, దేవుని యొక్క ఆ సార్వభౌమాధికారం కనబడతా ఉంటుంది. కానీ దేవుని నుండి మరగవడానికి కొరకు వీరు ఆ చెట్టు వెనకాల తలుపులేసేసుకున్నారు. ఆ ప్రకృతి ద్వారా వారు దేవుణ్ణి చూడాల్సింది, ఆ ప్రకృతి ద్వారా పొందుకుంటున్న ఆ దీవెనలు దేవుని ద్వారా వస్తున్నాయని దేవుణ్ణి చూడాల్సింది. ఇప్పుడు దేవుణ్ణి కనబడకుండా మరుగుండడానికి కొరకు దాన్ని తలుపులుగా వాడుకున్నారు వాళ్ళు. ఇది దేవుడు అనంత జ్ఞాని. ఆయన చివరికి ఒక మ్రానున వేలాడితే తప్ప ఆ శాపం తొలగిపోలా, ఆ అడ్డు తొలగిపోలా. చివరికి ఆ చెట్టే మ్రానే, దాని మీద ప్రభువే వేలాడాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, భార్య మాట విన్నందుకు దేవునితో వైరం కలిగింది, అసమాధానం కలిగింది, దేవుని నుండి వెళ్ళగొట్టబడ్డారు. పాపము, మరణము, ఇవన్నీ కూడా ప్రయాసము. అంటే భార్య మాట వినొద్దు అనట్లా, నేను వింటే ఇట్టాగా అవుతుంది అనట్లా. అయ్యా ఏం చేస్తున్నాను? భార్య అయినా భర్త అయినా దేవునికి విరోధమైన ఆ సలహాలు, మాటలు మీకు తెలియజేసినప్పుడు వింటే ఏం జరుగుతుంది, దాని పర్యవసరం ఏంటని మోమాటానికి వెళ్ళొద్దు. ఏదేమైనా దేవుని చిత్తమును నెరవేర్చడానికి నిలబడాలి. అబ్రాహాము అలాగే వెళ్ళాడు. కుటుంబంలో కలహాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. కుటుంబం మీద దాడి, ఆ హాగరు సంతానం ద్వారా ఇబ్బంది కలిగింది. దేవుని చేత గద్దింపబడ్డాడు. నిందారహితుడుగా ఉండు నా సన్నిధిలో నువ్వు. నేను ఎవరినో తెలుసా? సర్వశక్తివంతుడైన దేవుడని నేను. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించడానికి కాదు లోకం నుండి నిన్ను పిలిచింది.
నీకు ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవడానికి కాదు, నిందారహితుడిగా ఉండు నా సన్నిధిలో, నా ఎదుట అని చెప్పాడు దేవుడు. గద్దించాడు అబ్రహామును. దాని పర్యవసనము ఇప్పటికి అనుభవిస్తూనే ఉన్నారు. అంటే అవిశ్వాసము, అవిధేయత కలిగిన స్త్రీల మాట విన్నారు, భార్యల మాట విన్నారు. భర్తల మాట కూడా వింటారు చాలా మంది, భార్యలనే కాదు ఇతరుల మాటలు కూడా వింటారు. తల్లిదండ్రుల మాటలు విని దేవుని చిత్తానికి విరోధమైన ఎంతమంది తల్లిదండ్రుల మాటలు విని కుటుంబాలను కూల్చుకున్నారు. భర్తకు విరోధంగా, భార్యకు విరోధంగా తల్లి మాటలు విని, తండ్రి మాటలు విని, అన్నదమ్ముల మాటలు విని, ఆడపడుచులు గొడవలు పెట్టుకున్నవారు, దూరమైన వారు, కుటుంబాలు చీల్చుకున్నవారు, కుటుంబంలో కలహాలు తెచ్చుకున్నవారు ఎంతమంది నాకు తెలుసండి. భార్య మాట విని ఒక వ్యక్తి కుటుంబం నుండి వేరైపోయాడు. ఎంత కాలం ఉన్నా మనం ఎదగలేం. నువ్వు ఎంత కష్టపడ్డా వారేనా, అందరి దినాలా, మనకంటూ కుటుంబం లేదా, మనకు పిల్లలు లేరా, మనం బాగుపడద్దా, మనం సంపాదించుకోవద్దా, మనం వెళ్ళిపోదాం, వేరైపోదాం, మనది మనకు పంచిపెట్టమని చెప్పండి. గొడవలు పెట్టుకొని పంచుకొని వేరైపోయి కుటుంబాలు చీలిపోయాయి. మొసలి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు. భార్య మాటలు విని అనాథాశ్రమంలో పడేసేవారు ఉన్నారు, రోడ్డున పడేసేవారు ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు. దేవుని చిత్తం అదేనా చెప్తుంది? అది దేవుని చిత్తమేనా? తల్లిదండ్రులను సన్మానించమని చెప్పాడు. అందరూ కూడా కుటుంబంలో ఐక్యత కలిగి ఉండమన్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డారా, తప్పుడు మాటలు, తప్పుడు సలహాలు విని అనేక మంది ఇలా కూల్చుకుంటున్నారు. అబ్రహాము అలాగే ఆదాము కూడా ఇదిగో తప్పుడు సలహాలు విన్నారు, తప్పుడు మాటలు విన్నారు. వారు పతన స్థితిలోకి వెళ్ళిపోయారు, దేవుని చిత్తం నుండి తొలగిపోయారండి. కానీ ఒక వ్యక్తి ఉన్నాడండి, యోబు. యోబు గురించి చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయంలో ఆదాము అబ్రహాం వలె అతడు అలా వినలా, ఆ తప్పుడు సలహా వినలా. చూడండి యోబు గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. 8-9 వచనాలు. అతడు నువ్వు ఇంకను ఏనో వదలకుందువా, దేవుని దూషించి మరణముకు అమ్మ నేను. అమ్మా జాగ్రత్త వినండి. యోబు గురించి పరలోకము దేవుడిచ్చిన సాక్ష్యము, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. ఎందులో? కరెక్టే, ఐశ్వర్యంలో కూడా అతని వంటి వాడు ఆ కాలంలో ఎవడూ లేడు. అలాగే నీతిమంతుడు ఎవడూ లేడు ఆయన కాలంలో ఆయనలాగా. యథార్థవంతుడు, చెడుతనమును అసహించుకునేవాడు, పరిశుద్ధమైన గలవాడు. 1వ అధ్యాయము చూడండి 8వ వచనం 9వ వచనం 8వ వచనం చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. చూడండి, చెడుతనమును అసహించుకునేవాడు, యథార్థంగా జీవించేవాడు, మంచి భక్తిపరుడు, అలాగే ఆస్తిపరుడు అండి. ఆ పట్టణంలో ఊజు దేశంలో అతని వంటి వాడు ఎవడూ లేడు. ఆ దేశం అంతట్లో చూసినా కూడా దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవుని చేత ఒక వ్యక్తి సాక్ష్యం పొందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంత పరీక్షింపబడితే దేవుడు ఆ వ్యక్తికి సాక్ష్యం ఇస్తాడు అది. అయితే సాతాను ఏం చేశాడంటే, అపవాది, అతడు ఊరకేనా నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొని అలాగా భక్తి కొనసాగిస్తున్నాడు, అవే కనుక తీసేస్తే నీ ఎదుటిని అతడు దూషించి వెళ్ళిపోతాడు, యథార్థతను విడిచిపెడతాడు, చెడుతనం చేస్తాడు అని చెప్పింది. అట కాదమ్మా, అట కాదయ్యా అని చెప్పాడు ప్రభు. లేదు నువ్వు ఒకసారి చెయ్యి అన్నాడు. సరే నేను అనుమతిస్తున్నాను అన్నాడు. అనుమతిస్తే 10 మంది పిల్లలు, 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది ఒకేసారి చచ్చిపోతారు. ఇల్లు కూలిపోతాది, కన్నా పిల్లలు చచ్చిపోతారు. కట్టుకున్న ఇల్లు, కష్టపడి సంపాదించుకున్న ఆస్తి మొత్తం కూడా దొంగలెత్తుకుపోతారండి. అది పోను ప్రియ దేవుని బిడ్డలారా, శరీరం మొత్తము కూడా కురుపులతో, చీముతో అవన్నీ పట్టి ఉంటాయి. దాన్ని తట్టుకోలేక అతడు వెళ్ళి ఊరు వెలపడ బూడిదలో కూర్చుంటాడు.
ఆ స్థితి చూసి తన భార్య వెళ్ళి, ఇంకా యథార్థతను నువ్వు కలిగి ఉంటావా? ఇంకా ఆ దేవుని స్తుతిస్తావా? ఇంత పోయినా ఏమైనా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికే మహిమ కలుగును గాక అంటావు. ఏమయ్యా, దేవుడే నీకు తోడుంటే, దేవుడే మన కుటుంబానికి తోడుంటే ఈ పిల్లలు చనిపోయేవారా? ఈ ఇల్లు కూలిపోయేదా? కష్టపడి సంపాదించుకుని ఆస్తి పోయేదా? దేవుడే నీకు తోడుంటే, నీ భక్తే ఆయన మెచ్చితే ఆయన నీకు ఈ రోగం ఎందుకు ఇస్తాడు? ఇంకా నువ్వు యథార్థతను పట్టుకుంటుంటావా? విడిచిపెట్టు. దేవుని దూషించి మరణముగాము. దేవుడు దూషిస్తే దేవుడు నేను మొత్తుతాడు, చంపేస్తాడు. అది చేయమన్నారు. కానీ ఇక్కడ యోబు భార్యను ఏమనేటట్లేదు. నేను గతంలో చాలాసార్లు చెప్పేదాన్ని, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావని యోబు గద్దిస్తాడు. కానీ మన వైపు నుండి ఆ రీతిగా ఆలోచించడం చేయడం తప్పు అనిపించింది. ఎందుకంటే ఆయన స్థితి చూస్తుంది అక్కడ. ఆయన బాధ, ఆయన వేదన, అందరూ అసహించుకోవడము, అవమానించడం. ఒకప్పుడు తన భర్త స్థితి వేరు. ఆ ఊరంతటిలో, ఆ పట్టణానికి, దేశానికి మొదటి పౌరుడు యోబు. ఆయన లాంటి వాడు ఎవడూ లేడు. ఆ వ్యక్తి పరిస్థితి చూస్తుంటే అతి దారుణముగా ఉంది. ఈరోజు లేమి స్థితిలో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, అనేకుల చేత ద్వేషింపబడుతున్న స్థితిలో ఉన్నాడు. ఈ బ్రతికే బదులు ఈ చర్మం అంతా కురుపులతో, పురుపులతో అనేకులు అసహించుకున్నట్టు దుర్వాసన కొడతా ఉంది. దీనికి బదులు చనిపోవడం మేలు. ఆత్మహత్య చేసుకుంటే అది తగింది కాదు కనుక దేవుడు దూషిస్తా, దేవుడే చంపేస్తాడు అనుకొని ఆమె అలాగా భావించున్నది. ఊరు వెలపట అనేకుల చేత ద్వేషింపబడుతూ చెత్త ప్రాంతంలో కూర్చున్నాడండి. ప్రజలందరూ కూడా గవిని వెలపట చెత్తబడేస్తారు, పేడబడేస్తారు. అక్కడ ఆ ప్రాంతంలో బూడిద, కాలిపోయిన కట్టెలు తీసుకెళ్ళి బూడిద తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. ఆ బూడిదలో కూర్చొని చిల్లా పెంకులు తీసుకొని ఇలాగా ఆయన మొత్తము ఇలా గీక్కుంటున్నాడు. ఆ పరిస్థితిని చూసి ఆమె ఏమందంటే, దేవుని దూషించి చనిపో, మరణించి, ఎందుకయ్యా బ్రతుకుతున్నావు అంటాడు. ఏం సలహా ఇచ్చింది? దేవుని దూషించు, మరణముగా, యథార్థతను విడు. ఇదే కదా సాతాను దాడి చేసేది, యథార్థత మీద కదా దాడి చేసింది వాడు. ఆ యథార్థత కదా యోబులో ఉన్నదని దేవుడు మెచ్చి అపవాదితో సవాల్ విసిరింది. ఆ యథార్థత కదా ఆ దేశంలో ప్రత్యేకంగా జీవింపజేసింది, దేవుని దృష్టిలో పడేటట్టు చేసింది. ఆ యథార్థత మీద దాడి చేస్తున్నాడు. యథార్థతను విడిచిపెట్టు. ఏం సలహా? దైవ చిత్తమేనా? దేవునికి అంగీకారమైనదేనా? సరైనదేనా? కాదు. యథార్థతను విడిచిపెట్టద్దు. ప్రాణం విడిచిపెట్టా ఓకే, ఒక తీరు. యథార్థతను విడిచిపెట్టడం ఏంటి? దేవుని దూషించడం ఏంటి? తప్పుడు సలహా. చాలా మంది ఇలాగే ఉన్నారు. ప్రార్థన విడిచిపెట్టు, దేవుడు మందిరానికి వెళ్ళడం విడిచిపెట్టవయ్యా. ఎందుకు? ఈ మాటలు వినబడుతున్నప్పుడు వినద్దు. యోబు గద్దించాడండి. ఏమని గద్దించాడు? దేవుని ద్వారా మేలే పొందుకుంటామా? కీడు అనుభవించద్దా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు, బుద్ధిహీనురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు. ఇలా గద్దించాలి అబ్రహాం, ఇలా గద్దించాలి ఆదాం. నీవు నేను దేవుని చిత్తానుసారంగా ఎవరైనా సలహాలు ఇచ్చినట్లయితే గద్దించాలి, ఏకీభవించద్దు, ఆ మాటకు లోబడద్దు, ఆ సలహాను పాటించద్దు, శాపాన్ని నచ్చుకోవద్దు, పతనంగా కూడదు, దేవుని నుండి దూరంగా కూడదు, దేవుని చిత్తమును విడిచిపెట్టకూడదు, సత్యాన్ని యథార్థతను విడిచద్దు, భక్తిని విడిచిపెట్టద్దు. అవసరమైతే ప్రభు కొరకు గద్దించు, హెచ్చరించు. ప్రభు నీ కొరకు ఏం చేశాడో గతంలో గుర్తు చేయి. అవి ఇస్తేనే ప్రభువా, ఇవ్వకపోతే ప్రభు కాదని జ్ఞాపకం చేయి. ఇది భార్య అయినా భర్త అయినా ఈడ స్త్రీలను తక్కువ చేసి చెప్పాలని పరిశుద్ధ గ్రంథం చెప్పట్లా. చెప్తుంది ఎవరైనా కూడా దేవునికి విరోధంగా ఆలోచన చేస్తే అవి చేపట్టొద్దు, వాటిని అనుసరించొద్దు, నష్టపోతావు. యోబును నీకు మాదిరి తీసుకొచ్చాడు. అయ్యా యోబు గద్దించాడు, హెచ్చరించాడు,
యథార్థతను కాపాడుకున్నాడు, భక్తిని విడిచిపెట్టలేదు. దాని అంతం, దాని పర్యవసనం ఆశీర్వాదం, రెండంతల ఆశీర్వాదం, రెండంతల దీవెన పొందుకున్నాడు. చూడు, తప్పుడు సలహాను చేపట్టని వాడు రెండంతల ఆశీర్వాదం, తప్పుడు సలహాను విన్నవాడు పతనమైపోయాడు, పాపములో పడిపోయాడు, దేవుని చిత్తం నుండి తొలగిపోయాడు. ఇంతకీ మీరు మీ వారు ఇచ్చే సలహాల కంటే, మీ వారు చెప్పే మాటల కంటే దేవుని మాటను ఎక్కువగా ఎంచుతున్నారా? దేవుని మాట కంటే, వాక్యం కంటే వారి మాటలు, ఇతరుల మాటలు ఎక్కువగా ఎంచుతున్నారా? దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు? విశ్వాసి, ఇందులోనే నీ శాపమా నీ ఆశీర్వాదమా, నీ భక్తి నీ యథార్థత ఇందులోనే తెలిసిపోతుంది. దేవుని వాక్యము మాట కంటే దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వద్దు. అందులో దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నా, దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉన్నా దాన్ని ఏమాత్రం కూడా చేపట్టద్దు. అబ్రహాము, ఆదాము తప్పుడు సలహాలు, తప్పుడు మాటలు విని ప్రభువుకు విరోధంగా నిలబడ్డారు. యోబు మాత్రం తప్పుడు సలహా ముందుకు వచ్చినప్పుడు వినలా, తలవంచలా, ముందుకే వెళ్తాను నేను అన్నాడు. ప్రియ దేవుడు బిడ్డలారా, భక్తిని కాపాడుకున్నాడు, యథార్థతను కాపాడుకున్నాడు, రెండంతల ఆశీర్వాదం. తరువాత తన భార్య నేర్చుకుంది, ఆమె తరువాత తెలుసుకుంది, అవును దేవుని కొరకు నిలబడితే గొప్ప ఆశీర్వాదం. విశ్వాసం అదే కదా చెప్పేది, విశ్వాసం అది, యోబులో ఉన్న విశ్వాసం అది. నా ప్రభువు నన్ను చంపినా నేను ఆయన కొరకే కనిపెట్టుకొని ఉంటాను, నా ప్రభువు నన్ను చంపినా ఆయన కొరకే కనిపెట్టుకుంటాడు. ఎంత విశ్వాసం ఉండాలి చెప్పండి. నా ప్రభు కొట్టినా, నా ప్రభు శిక్షించినా నేను కదలా, విడిచిపెట్టా, ప్రార్థన మానా, యథార్థత జీవితం మానా, పరిశుద్ధమైన జీవితం మానా, సత్యం విడువను. ఇది భక్తి. విశ్వాసమూలంగా, విశ్వాసము ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభు మీద ఆధారపట్టేట్టు చేస్తుంది. అవిశ్వాసము అనుకూలమైన పరిస్థితులు కొనసాగుతున్నప్పుడు ఏం తెలియదు, కానీ ఒక ప్రతికూలమైన పరిస్థితి వస్తుంది, ఒక శోధన వస్తుంది, ఒక కష్టం వస్తుంది, అక్కడ తేలిపోతుంది దేని మీద ఆధారపడుతున్నాం అనేది. విశ్వాసము అన్ని పరిస్థితుల్లో ప్రభు మీద ఆధారపడుతుందండి. భక్తిని నుండి తొలగిపోయేటట్టు ఎవరు ఏ సలహా ఇచ్చినా దాన్ని పాటించొద్దు. నీ కడుపున పుట్టిన బిడ్డలైనా, నీ కన్న తండ్రి అయినా, కట్టుకున్న భార్య అయినా, భర్త అయినా, దేవునికి విరోధంగా ఏ సలహా ఇచ్చినా దాన్ని చేపట్టద్దు. గుర్తుపెట్టుకోండి. ఇంకొక వ్యక్తిని మీ యొద్దకు తీసుకొచ్చి ముందుకెళ్తాను. చూడండి, రాజుల మొదటి గ్రంథము మీరు బ్రదర్ ఏదో గొడవ పెట్టించినట్టున్నారు ఇంట్లో, మీరు ఇవన్నీ చెప్పి అనుకుంటున్నారు ఏంది? అటా కాదు అమ్మా, భార్య అయినా భర్త అయినా అన్నీ సరే, నేను ఇది దాటిపోయి ఇంకోటి చెప్తాను, మీకు అప్పుడు నిమ్మలేమనిపిస్తుంది. ఇది దాటి వెళ్ళి నేను ముందుకు వెళ్తాను, అవునా కాదా? అపోస్తల కార్యం 5వ అధ్యాయం ఇక్కడికి వద్దాం పై చెప్పి ఇక్కడికి వస్తాను. ఎందుకంటే కొద్దిగా మీ ఆయాసం తగ్గాలని. 5వ అధ్యాయం 1వ వచనం, అపోస్తల కార్యం 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సిప్పిరాతో ఏకమై పొలమమ్మెను. భార్యకు ఎరుకనే వాడు కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. ఇప్పుడు ఇక్కడ అననీయ సప్పిరాలు కనబడుతున్నారు. అది ఆదిమ సంఘము ప్రారంభించబడింది. అనేక మంది శిష్యులు, అలాగే బర్నబా, హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు అనే బర్నబా, ఆయన కూడా భూమి అమ్మి అనేక మంది తీసుకొచ్చి అపోస్తల పాదాల యొద్ద పెట్టారు. ఎందుకు? సంఘ విస్తరణ కొరకు, సంఘము అభివృద్ధి కొరకు, దేవుని సేవ జరగడానికి కొరకు తమ స్థిరాస్తులను అమ్మి అనేక మంది తీసుకొచ్చి ఇదిగో సేవకు సహకారంగా డబ్బులు ఇస్తున్నామని అక్కడ పెట్టారు. పాదాల దగ్గర పడేశారు. మాకు ప్రభు ఉన్న తర్వాత, శాశ్వతమైన లోకం ప్రభు ద్వారా వస్తున్న తర్వాత ఈ తాత్కాలికమైనది మాకెందుకయ్యా? ఇంతకాలము మేము ఊగిసలాడాం,
మాకు పరలోకం ఉందో లేదో, మాకు నిత్య జీవం ఉందో లేదో అని. ఇదే ఉన్న వారికి సుఖంగా అనుభవిస్తామని అనుకున్నాం. కానీ యేసుక్రీస్తు ద్వారా కేవలం విశ్వాసం మూలంగా మాకు పరలోకము అది దక్కింది, నిత్య జీవం దక్కుతుంది. కనుక వీటితో మాకు పని ఏంటి? ప్రభులో ఉన్నది ఆనందం అని వారు తీసుకొచ్చి అందరూ ఆమె అక్కడ పెడుతుంటే ఈ అనానియా సఫీరాలు కూడా ఏం చేశారంటే, మరి వీరు కూడా ప్రభులోకి వచ్చారు. అందరు ఇస్తున్నారు, మరి మనం కూడా ఇద్దాం అని చెప్పేసి ఇద్దరు ఏమయ్యారు, మాట్లాడుకున్నారండి. మాట్లాడుకున్న తర్వాత సరే మరి ఏమిద్దాం, మనకు పొలం ఉంది కదా, ఆ పొలం అమ్ముదాం రా అని చెప్పాడు. పొలం అమ్మాడు. ఎవరు? ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లేఖనము పరలోకము ఒక వ్యక్తిని గురించి చెప్తుంది. అనానియా అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని భార్యకి చెప్పాడు. అమ్మాడు. అమ్మి మొత్తం ఇచ్చేస్తా ఎట్టాగమ్మాయి, మరి మన పాన కావాలికి ఎట్టా, రోగం వస్తుంది, తిండికి ఎట్లా, ఆకలి అవుతుంది, ఉండడానికి ఎట్లా, మరి డబ్బులు కావాలి కదా, కొంత దాచుకుందాం, భార్యకి ఎరకనే అన్నాడు. అంటే భార్యకు ఎవరు చెప్తున్నారు? ఇక్కడ భార్య చెప్తుందా, భర్త చెప్తుందా? భర్త. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా, చాలా సంతోషం. ఇప్పుడు భర్త భార్యను ప్రేరేపిస్తున్నాడు, దాచుకుందాం, మొత్తం వద్దు, ఇలా చేద్దామన్నాడు. ఆమెకు తెలిసింది. ఆమెకు తెలిసినప్పుడు ఏం చేయాలి? ఎందుకండి, ఇస్తే ఇచ్చేయండి, లేదా ఉంచుకోండి, దానికి ఎందుకండి అలా దాచుకోవడం? ఆ వేషాధారణ జీవితం ఎందుకండి? ఆ దాపరిక బ్రతుకు ఎందుకండి? గతంలో దాపరిక బ్రతుకు బ్రతికాం, రహస్యపు జీవితాన్ని జీవించాం, ఈ దాపరిక బ్రతుకు మళ్ళెందుకు ఇక్కడికి వచ్చినాక అని హెచ్చరించాలి. కానీ ఆమె ఆ దాపరిక జీవితానికి ఆమె కూడా ఏమంది? తల ఊపింది. భర్త తప్పుడు సలహాకు ఆమె తల వంచింది. ఇప్పుడు తీసుకొచ్చి అసలే ఆయన మామూలుడు గారు, ఆయన పేతురు, అంతేనా కాదా, ఆయన దగ్గర తీసుకొచ్చి పెట్టారు. ఆయన అన్నాడు, ఇంతకే అమ్మావా అన్నాడు. ఇంతే, మరి నీకేం తెలుసు, ఆయనకి తెలియదు అనుకుంటారు. ఏం తెలుస్తాయి సేవ్ చేసుకుంటానికి, ఇవన్నీ బయట మేము ఎంత అమ్మాము, ఎంత చేసినాం, ఈ వ్యాపారాలు, ఈ భూములు, ఈ ప్లాట్లు ఏం తెలుస్తాయి ఈయనకు అని అనుకున్నాడు. అంతేనా? ఈ లోక వ్యవహారాలు ఏం తెలుస్తాయి అనుకున్నాడు. కానీ దైవికమైన జ్ఞానం కలిగిన వ్యక్తి అందుకేనా అంటే అంతకే అయ్యా అన్నాడు. ఇప్పుడే నువ్వు ఆత్మను మోసగించావు, పరిశుద్ధాత్మను గనుక, నన్ను కాదు మోసగించింది, పరిశుద్ధాత్మను. అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మను మోసగించావు. వారు రక్షింపబడ్డ వ్యక్తి, వారు ప్రభును వెంబడిస్తున్నవారు. నీలో ఉన్న ఆత్మను మోసగించావు కనుక ఎక్కడ చచ్చిపోతావు? చచ్చిపోయాడు. తీసుకుపోయి యవనులు పాతి పెట్టారు. 3 గంటల తర్వాత వాళ్ళ భార్య వస్తారు. అయ్యా మా భర్త కనబడతలేడు, నీ దగ్గరికి వచ్చాడు, ఇస్తానని వచ్చాడు, ఇచ్చాడా, మరి పట్టుకునేటను పోయాడా అని అడిగాడు. లేదమ్మా ఇచ్చాడు, కానీ ఇంతకేనా అమ్మాడు అన్నాడు. ఆమె ఏం చెప్పాలి ఇప్పటికైనా తెలుసుకొని, ఎన్నటి లేనిది మా సేవకుడు ఇలాగ అడుగుతున్నాడేంటి, ఇంతమందికి ఈయన వచ్చాడు, మరి ఇదే ప్రశ్నను ఆయనకి వేసాడా? కనసకం ఏం చేయాలి? ఆయనకు తెలుసాండి, అవ్వన్న తెలియగలది, అవునా కాదా? ఆదామైనా ఏం చేశాది? ఇంతకే అని ఆమె కూడా నొక్కి చెప్పింది. నీ భర్తను పాతి పెట్టిన వారి పాదాలు ఇచ్చటనే ఉన్నాయి, వారు కూడా నేను తీసుకుపోయి పాతి పెడతారన్నారు. చచ్చిపోయింది. ఆమె ప్రాణాలను కాపాడుకునేది, భర్త ప్రాణాలు కాపాడుకునేది. మొదటే గద్దిస్తే, ఆ తప్పుడు సలహాకు ఆమె అంగీకరించకపోతే ఇద్దరు ప్రాణాలు కాపాడుకునేదే లేదా? భర్త తప్పుడు సలహా కూడా విన్నది. ఇది భర్తది. ఓకేనమ్మా, ఎక్కువ చెప్తున్నాను అనుకున్నాను కానీ వద్దు, ఎందుకంటే కొద్దిగా ఆయాసం తగ్గుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అంటే వాస్తవం అండి. చాలామంది ఇప్పుడు ప్రార్థనకు వెళ్తానంటే సహకరించరు భర్తలు, దేవునికి ఇస్తానంటే భర్తలే అడ్డుపడతారు. దేవునికి ఇచ్చేదేంటి, దేవుని చేసేదేంటి? మనకొద్దా? నీకేం తెలుస్తా? నీకు కష్టపడే తెలుస్తా? నీకు రకరకాల మాటలు వినబడతా ఉంటాయి. వీడికి అన్నిటికి ఖర్చు పెట్టడానికి, తాగడానికి, తిరగడానికి, తినడానికి అన్నిటికి వస్తాయి. కానీ దేవుని పని జరిగించే దగ్గర మాత్రం బిగపడతా ఉంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? శక్తి కొలది, వర్ధిలిన కొలది, సామర్థ్యం కొలది ఇవ్వండి అని చెప్పాడు. వర్ధిలిన కొలది ఇస్తున్నావా? వర్ధిల్లావు, దానికి తగినట్టుగా ఇచ్చావా? సమృద్ధి కలిగి ఉన్నావు, సామర్థ్యం కలిగి ఉన్నావు. ఆ సామర్థ్యము దానికి తగ్గట్టు ఇస్తున్నావా? చెప్పండి. అది ఉండదు. అక్కడ మనం బిగపడతా ఉంటాం. లాస్ట్కి ఏం చెప్తామంటే, ఇట కాకపోతే
ఇట్లా కాకపోతే ప్రేమైన దేవుని బిడ్డలారా, భూమి మీద దేవుని రాజ్య పని విస్తరించాలి, పని జరగాలి. అందుకొరకు ప్రభు పరలోకం నుండి ఇట ధనమూట వేయడు, కానీ పరలోకం ఉన్న తండ్రి తన ధననిధిని తెరిచి తన బిడ్డలు విశ్వాసం తన రక్తం చేత కొనుక్కున్న బిడ్డలు చేతి పని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వారి రోగం దగ్గర పెట్టడానికి రోగం రాకుండా ఆయనే బాగు చేస్తాడు. పోగొట్టుకునే దగ్గర పోగొట్టుకుంటా ఆయనే సమృద్ధిస్తాడు. ఎందుకు? వారు ఆ ప్రభు పరిచర్యలో సహకారం ఉండాలండి. నేను ఒక మాట చెప్తాను, నాకు చాలా అద్భుతం అనిపించిందండి ఇది. ఈ మాట వినండి. కనాను వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. వారి తల్లిగారు ద్రాక్షరసం చేయొచ్చు కదా అని చెప్తాది. అన్న తర్వాత ఇంకా నా సమయం ఇంకా రాలేదంటాడు. ఎందుకు? అదంతా పూర్తిగా అయిపోవాలి, దాంట్లో ఇంత మాత్రం ఉన్న దాన్ని నీళ్ళు పోసారు కలిపారు కాబట్టి అయింది అనుకుంటారు. ఆ సమయం ఇంకా రాని, అది అయిపోని అని చెప్పాడు. అయిపోయింది. ఇప్పుడు పరిచారకులతో చెప్తుంది, ఆయన మీతో చెప్పించేయమన్నాడు. వాళ్ళు వచ్చారు, అయ్యా చెప్పండి మేము ఏం చేయాలంటారు. 6 రాతి బాణాలు ఉన్నాయి కదా, 6 రాతి బాణాల నిండా నీళ్లు పోయమన్నాడు. అమ్మా బ్రదర్ వినండి, 6 రాతి అమ్మ వెనుకున్న వారికి వినబడుతుందా? వినబడుతుందా సిస్టర్? ఓకే. 6 రాతి బాణాల నిండా నీళ్లు పోయమన్నారు. ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడు, ఆహారం ఇచ్చిన దేవుడు, బండను చీల్చి నీళ్ళు ఇచ్చినవాడు, నోహా కాలంలో సమృద్ధిగా వర్షాన్ని కుమరించిన వాడు, నదులు పారినవాడు. ఈయన సెలవిస్తే అందులో నీళ్లు రావా? అందులో నీళ్లు కలుగును గాక అంటే నీళ్లు కలగవా? జలములు వేరైన గాక అంటే వేరైపోయాయి. ఇది కలుగును గాక అంటే కలిగింది. ఆయన మహత్తు గల మాట చేత అది జరగదా? చెప్పండి చెప్పండి. జరుగుతుంది. ఎందుకు మరి వారికి చెప్పాడు? ఆయనతో పాటు వారు కూడా జత పని వారు ఉండాలని. పౌలు అదే చెప్తాడు, మనము దేవుని జత పరివారం, దేవునితో జత కలిసి దేవుని రాజ్యం కడుతున్న వారం. ఈ మాట ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాజ్య పనిలో మనకు అవకాశం కలిగజేశాడు. ఆయన పని చేయడానికి, ఆయనతో కలిసి చేయడానికి, ఆయనతో సహకరించడానికి, ఆ పరిచయకు సహకరించడానికి ఆయన ఏమైనా చేయగలుగుతాడు. కానీ వీరు కూడా ఆశీర్వాదంలో, ఆ పనిలో, ఆ గొప్ప కార్యంలో వీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి దేవుడు ఇచ్చిన భాగ్యం అది. దాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు, గుర్తుపెట్టుకోండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈమె అలాగా గద్దించక ఆమె కూడా మాటకు సహకరించింది. ఈరోజు కూడా చాలా మంది భర్తలు, భార్యలు ఇలాగే ఉంటారు, కానీ దేవుని వాక్యం అది చెప్పట్లేదు. కానీ దేవుని దగ్గర దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని నడుచుకోవడం ఉత్తమమైనది. సరే, ఇప్పుడు మొదటి రాజుల గ్రంథం వెళ్దాం. 21, 25 త్వరగానే నేను పైన చెప్తాను. 1 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆదాము హవ్వ మాట విని ఏం చేశాడు? పాపం చేశాడు. ఏం తెచ్చుకున్నాడు? శాపం తెచ్చుకున్నారు, మరణం తెచ్చుకున్నారు, ఎడబాటు తెచ్చుకున్నారు. అబ్రహాము తప్పుడు సలహాలు, తప్పుడు మాటలు విని ఏం తెచ్చుకున్నాడు? కుటుంబంలో కలహాలు తెచ్చుకున్నాడు. ఇప్పటికి జరుగుతున్నాయి. ఇప్పుడు యోబు దేవుని మాట విన్నాడు, భార్య మాట వినలేదు, తప్పుడు సలహా వినలేదు. ఏం తెచ్చుకున్నాడు? 2 అంతల ఆశీర్వాదం తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈమె అనానీయ మాట వింది, సపిరా విని ఏం తెచ్చుకుంది? మరణం తెచ్చుకుంది. అర్థమవుతుందా? ఒక్కొక్కటి వీళ్ళందరిని చూస్తే అవిశ్వాసి. దేవుడు పోషిస్తాడు, దేవుని కొరకు అన్ని ఇస్తున్నాను, ఏం లేకున్నా దేవుడు నడిపిస్తాడు, నన్ను సంరక్షిస్తాడని అనానీయకు ఆ స్పృహ ఉండాలా లేదా? అది లేదు, దాచుకున్నాడంటే అవిశ్వాసమా కాదా? అవిశ్వాసం, అవిధేయత, వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మొదటి రాజులు 21, 25 తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఇశ్రాయేలీయుల చూడండి, యెజెబెలు ఆహాబు గురించి చెప్పబడుతున్న మాట. ఆహాబు ఇశ్రాయేలుకు రాజు, యెజెబెలు అన్యస్త్రీని చేసుకున్నాడు. ఆమె రాణిగా ఇశ్రాయేలు ప్రజల మీద ఉంది. ఆమె ఎక్కడైతే వారి దేశంలో ఏ దేవుణ్ణి అయితే ఆరాధించేదో ఆ దేశం బయలు ప్రవక్త.
వారందరిని తీసుకొచ్చి బయలు విగ్రహాలు పెట్టి విగ్రహాన్ని చేపించింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా జీవము గల దేవుని వైపు నుండి జీవము లేని ఆ యొక్క రాళ్ళు రప్పల వైపు నడిపించిందండి. ఈ యెజబేలు ఇంతగా చేస్తుంటే తప్పు. మా దేవుడు జీవము గల దేవుడు, మేము ఆరాధించేది ఆయన మాత్రమే, లేదంటే మా దేవుని కోపం వస్తుంది, మా పితరుల మీదకి ఎంతో మందికి వచ్చిందని చెప్పాలి. కానీ భార్య మాటలు విన్నాడు, బయలును విగ్రహారాధన వైపు తిరిగాడు, విగ్రహారాధన చేశాడు, ఆ బయలుడు ఆరాధించాడండి. అందుకే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడూ లేడు, యోబు లాంటి వాడు ఎవడూ లేడని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు అమ్ముకున్నవాడు, దేవుని దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకున్నవాడు, ఇటువంటి వాడు అహాబు లాంటి వాడు ఎవడూ లేడు. దేని బట్టి? భార్య తప్పుడు మాటలు విని అవిశ్వాసురాలు, అన్యురాలు, అవిధేయురాలు, అపవిత్రురాలు అటువంటి దాని మాట విని దేవుని దృష్టికి కీడు చేయడానికి అమ్ముకున్నాడు. తన విశ్వాసాన్ని అమ్ముకున్నాడు, తన క్యారెక్టర్ని అమ్ముకున్నాడు, వ్యక్తిత్వాన్ని అమ్మేసుకున్నాడు. అన్నీ అమ్ముకుంటారు. ఇప్పుడే చెప్పాను కదా ఇంతమందికే, ఖమ్మం స్టోరీ విని ఏమమ్ముకున్నాడు? ఇల్లు అన్ని అమ్మిస్తారు, అన్ని అమ్మిస్తారు, వ్యక్తిత్వం, క్యారెక్టర్ అన్నీ. అవును, భార్యలైనా భర్తలైనా అవిశ్వాసంతో తీసుకునే సలహాలు ఖచ్చితంగా అన్నం వేసుకుంటారండి. తప్పు. గుర్తుపెట్టుకోండి. ఒక సహోదరు ఉందండి ఇక్కడే వరంగల్ ప్రాంతంలోనే, ఇప్పుడే జరుగుతున్నాయి స్టోరీలు. ఏం జరుగుతున్నాయంటే, భర్త తప్పు చేస్తున్నాడు, ఇద్దరు విశ్వాసులే, జూదానికి అలవాటు పడ్డాడు. హెచ్చరించింది కావచ్చు, కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, ఖచ్చితముగా ఖండితంగా హెచ్చరించలేకపోయింది. మాయ మాటలు చెప్పాడు, ఎన్నో డబ్బులు వస్తాయి, పోగొట్టుకునే వస్తాయి, సంపాదించుకుందామని. ఆ మాటలకు విని ఆమె మొదట సహకరించింది. తరువాత ఇప్పుడు ఉన్నవన్నీ అమ్మేసుకున్నారు. వారికి కలిగిన అన్ని వస్తువులు, వాహనాలు, భూములు అన్ని అమ్మేసుకున్న స్థితిలోకి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, అహాబు యెజబేలు యొక్క మాటలు విని తన్ను తాను అమ్ముకున్నాడు. దేవుని చిత్తమునకు విరోధమైన మాటలు విని ఈరోజు అనేక మంది ఆ సలహాలు పాటించి తమ కలిగిన వాటిని అన్ని అమ్ముకుంటున్నారు, క్యారెక్టర్ నమ్ముకుంటున్నారు, తాకట్టు పెట్టుకుంటున్నారు. పౌలు గారు ఏమన్నారంటే, రోమిలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో, నేను పాపమునకు అమ్మివేయబడితిని, లాస్ట్కు పాపానికి అమ్మివేసేటట్టు చేస్తున్నారు. ఒక భర్త ఈ మధ్యలోనే తన కలిగిన అప్పులు తీసుకోవడానికి భార్యను అమ్మేశాడు, పాపానికి. గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్ అమ్ముకుంటున్నారు, పరిశుద్ధతను, విశ్వాసమును, అన్నిటినీ. ఎవరి ద్వారా? తప్పుడు సలహాలు, తప్పుడు మాటలు వినండి. ఇది భార్యాభర్తల మధ్యలో జరుగుతున్న, కుటుంబంలో జరుగుతున్న సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు ఇతరుల దగ్గర ఇతరుల మాటలు విని, ఇప్పుడు ఇక్కడ ఏమయ్యాడు? భార్య మాట విని అమ్మేసుకున్నాడు. రాజ్యం ఏమైపోయింది? పతనం. ఇద్దరు మరణించారు, పతనమైపోయారు. వాళ్ళు ఇద్దరు కూడా పతనమైపోయారు, యెజబేలు, అహాబు అనేటు వ్యక్తి. ఇప్పుడు